హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఎందుకు ఇన్ని చెనక్కాయలు ఒలుస్తున్నారు అనుకుంటున్నారా? ఇవి పొలంలో వేయడానికండి. 5 మూటలైతే తెచ్చినాము. 1.5 ఎకరాకి మాత్రమే. ఇంకా కొద్ది మందిని మా ఊరు వాళ్ళనే పిలుచుకున్నామన్నమాట ఒలవడానికి. వీళ్ళు డైలీ మాకు పొలంలో పనికొచ్చే వాళ్ళే. ఇంకా ఇప్పుడైతే మోడం ఉంది, బయట ఎక్కడ వీళ్ళు పని చేయడానికి వెళ్ళలేదనమాట కూలి. అందుకే ఈరోజు మేమైతే పిలుచుకున్నాము. మేమే కాదు, ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే మా ఊర్లో ఒలుస్తున్నారనమాట చేతులతోనే. మేము ఇలా ఒలిచేటప్పుడు అయితే అనుకున్నామన్నమాట, అనవసరంగా ఒలుస్తున్నాము, మిషన్కి వేసింటే బాగుండు అని. మళ్ళీ తెలిసింది మిషన్కి వేస్తే అన్ని దెబ్బలు వస్తాయి, ఒలవడమే చాలా మంచిది అనేసి అనిపించింది. ఒలిచిన వాళ్ళు ఒక్కోరు ఒక సంచిలోకి పొద్దుటి నుంచి సాయంత్రానికి ఒలిచినటువన్నీ ఒక సంచిలోకి అయితే వేసుకుంటారనమాట. ఇవి వెనక బుడ్డలు తీసినాం మేము మంచి కాయల్లో నుంచి. అందులో రాళ్ళు చూడండి ఎంత పెద్దగా అయితే ఉన్నాయో. ఇంకా ఈ పెద్దమ్మ చూపిస్తుంది చూడండి, దాదాపు కేజీ రాళ్ళు ఉన్నాయి కొన్ని కాయలకే అని చూపిస్తుంది. ఈ పెద్దమ్మ చేతుల్లో చూడండి ఫుల్ నల్లగాజులు. అప్పట్లో చాలామంది అందరూ అలానే వేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడైతే చాలా తక్కువ మంది వేసుకుంటారు ఇలా. ఇంకా నేనైతే వాళ్ళకి మధ్యాహ్నానికి ముద్ద చట్నీ చేస్తున్నాను అనమాట. మేము పెట్టాల్సిన అవసరం లేదు, కానీ ఎవరు పెట్టరు, వాళ్ళ ఇంటికి వెళ్ళి తినేసి వస్తారు. కానీ మేము పెడుతున్నాం. పాపం ముసలి వాళ్ళు ఇంకా అంత దూరం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదులే, ఒక ముద్ద పెడితే ఏమవుతుందిలే అనేసి ఇంకా నేనైతే ముద్దను పచ్చి కొబ్బరి ఉంది చట్నీ చేస్తున్నాను. చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి చట్నీ, వేడి వేడి ముద్ద. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మాకు అందరూ మేము ఇదే తిన్నాం మధ్యాహ్నం పూట. ఇంట్లో మేము వచ్చిన శనక్కాయలు వలవడానికి వచ్చిన వాళ్ళు అందరము ఈ దాదాపు 3 రోజులు అయితే వలిసినాము. 3 రోజులు కూడా వాళ్ళకి మేమే భోజనం పెట్టినామన్నమాట. భోజనం పెట్టి ఇంకా బయట చూస్తే ఫుల్లు మళ్ళీ తుఫాన్ వచ్చింది కదా, ఇంకా కాఫీలు 2-3 సార్లు అయితే ఇచ్చినాము. ఇంకా ముద్ద చేస్తున్నాను నేనైతే. ముద్ద చేసేసి ఇంకా చట్నీ ఆడిచ్చేసి ఇది తొందరగా అయితే చేసేసినాం. మేము కూడా తొందరగా పని అయిపోవాలి, ఎందుకంటే మళ్ళీ ఎండ కాసేలోగా విత్తనం వేయాలి అనేసి ఇంకా నేనైతే అన్నం ఉంచుతున్నాను. మేము ఎప్పుడు మిషన్కి ఆడించుకొని వచ్చేవాళ్ళం అనమాట పల్లీలని. ఈసారి అయితే ఒలిపిస్తున్నాము కొంచెమే కదా అనేసి ఇంకా అన్నం వంచేసి ఇంకా పిండి వేసి కలికేస్తున్నా. ఒక పక్క అయితే చట్నీకి శనగిత్తనాలు, పచ్చి కొబ్బరి అలాగే కొంచెం శనగపప్పు వేస్తే చట్నీ చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో చిన్నపిల్లలు వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఏదైనా సరే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే. ఆ ముద్దలేకి కొబ్బరి చట్నీ చేసినాను కాబట్టి చాలా బాగుంది. పాపం కూలోళ్ళు కూడా ఇంకా మేము ఇంటికి వెళ్తాంలేమ్మా, అనవసరంగా ఎందుకు చేస్తావు అన్నారు. వద్దులే, నాకు ఎలాగో అలవాటు అయిపోయింది మీకు భోజనం పెట్టి ఈ ఒక్కరోజు 2 రోజులు మేము చేసి పెడితే మేమేం సమిసిపోము, మా ఇంట్లో దాన్ని మేము అరిగిపోదు అనేసి డైలాగ్ కొట్టేసిన నేనైతే. ఇంక అందరం కూర్చొని తిన్నాం, కానీ ఆ వీడియో అయితే మిస్ అయింది. ఎందుకంటే ఆ టైంలో మా ఆయన ఫోన్ ఎత్తుకెళ్ళిపోయాడు అనమాట. అందరం ఎంత బాగా కూర్చొని సరదాగా తిన్నామో అది అయితే నాకు మిస్ అయిందని బాధ ఒకటి ఉంది. ఇంకా కెలుకుతున్నాను, ముందుగానే చెప్పేసినాను తినేసినాము అనేసి. నేను ఇలా కెలికేసి వెళ్ళిపోయినా మళ్ళీ మా అత్త వచ్చి ముద్ద చేస్తుందనమాట. ఇంకా ఇక్కడ గౌతమ్ అయితే నేను అలా ముద్ద కెలికి వచ్చేలోగా గణపతి డ్రాయింగ్ శనక్కాయలతో ఎంత బాగా డ్రాయింగ్ వేసినాడో చూడండి. నేను ఇంక వంటింట్లో ఆడ ముద్ద కెలికి వచ్చేలోగా ఇలా చేసేసినాడు అనమాట. మొత్తానికి ఏది దొరికినా గౌతమ్కి డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం. రాళ్ళ కానీ శనక్కాయలతో కానీ ఏది దొరికితే దాంతో ఇంతకీ డ్రాయింగ్ నచ్చిందా లేదా చెప్పండి, కుదిరితే లైక్ అయితే ఇవ్వండి తప్పకుండా. ఇంకా నేను ముద్దకి వెళ్ళికేసి వెళ్ళిపోయాను. మా అత్త వచ్చి ఇంకా నేను ముద్ద చేస్తాలేమ్మా అనేసింది. ఇంకా వీళ్ళైతే తినేసి ఇంకా వక్కాకి వేసుకుంటున్నారనమాట. వీళ్ళిద్దరూ ఎంత బాగా షేర్ చేసుకుంటున్నారో చూడండి. నేను అడిగాను నాకు కూడా ఇవ్వండి అని. సరే నీకు కూడా ఇస్తాంలే తీసుకో అని అంటున్నారు. అయ్యో వద్దులే అన్నాచుడు, ఈ పెద్దవాడు ఇస్తోందనమాట, తీసుకొని వేసుకోరా నువ్వు కూడా తినురా ఆకు అని. మనం కూడా అంతే, ఖాళీ ఆకు ఒక్క నమిలితే జీర్ణం అనేది బాగా అవుతుందన్నమాట. ఇప్పటికి కూడా పల్లెటూరులో చాలామంది ఇలా వక్కాకు తిత్తుల్ని మెయింటైన్ చేస్తారనమాట పెద్దవాళ్ళు. ఈమె దగ్గర ఉండే డబ్బులు చూపిస్తుంది. నేను అడిగాను అనమాట, నీ దగ్గర తిత్తులే ఎంత డబ్బు పెట్టుకున్నావో ఒకసారి అంత నాకు ఇచ్చేయి అని తమాషా కంటే చూపిస్తుంది కాయిన్స్ ఉన్నాయనేసి. ఇంకా ఒలవడం అవ్వగానే ఈ సాయంత్రము ఎవరివి వాళ్ళు ఇలా సెరిగేసి కొలిపిస్తారనమాట. ఇక్కడ పోసేసినారు. ఇది వచ్చి ఒక సేరు 10 రూపాయలు అనమాట ఒలవడానికి. ఒక్కోరు 10 నుంచి 15, 20 సేర్లు అలా ఒలిచినారనమాట ఒక్క రోజుకి. వీళ్ళకైతే
ఒక చేత్తో అయినా కూడా 15 సేర్లు అంటే ఒక సేరుకి 10 రూపాయలు అంటే 15 అంటే 150 రూపాయల వరకు నేనైతే కొలుస్తున్నా చూడండి. ఫస్ట్ టైం నేను ఇలా కొలవడం. మా అత్త కూర్చొని జరుగుతుంది. మా అత్త పని నేను తీసుకున్నాను, కొలుస్తున్నాను అనమాట. ఒక సేరు వేస్తున్నా కదా, ఇది 10 రూపాయలు అనమాట. ఒలవడానికి వాళ్ళకి మేము ఇచ్చే కూలి. ఒక్కోరు 15, 20 అలా ఒలిచినారు. ఒక్కోరైతే ఆ రోజు వచ్చిన వాళ్ళైతే 6, 7, 8 ఇలా ఒలిచినారనమాట. ఇప్పటికీ మీ ఊర్లో ఇలా చేతులతో ఒలుస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా అందరివి కొలిసి ఒక సంచిలోకి అయితే వేసుకొని టోటల్గా లెక్కేసుకుంటాం అనమాట. అంటే విత్తనం మేము వేయడానికి సరిపడా భూమికి విత్తనాలు అవుతాయా లేదా అనేసి తక్కువ వస్తే మళ్ళీ తెచ్చి ఒలవాలి అలా కదా అనేసి ఇంకైతే నేను కొలిసి ఇలా సంచిలోకైతే పోస్తున్నాను. ఆ సంచిని ఇంకా పూర్తి అయితే చేసినామన్నమాట. ఇంకా చాలే కరెక్ట్గా సరిపోతాయి అనుకున్నాము. ఇంకా విత్తనం వేసే టైంకి కరెక్ట్గా అయితే సరిపోయినాయి అనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయినా ఇంకా నైట్ 7 గంటలు అయింది. ఇంకా మాకు కూడా టైం అవుతుంది, టౌన్లోకి వెళ్ళి రావాలి కదా అనేసి తొందరగా కొలిసేసి విత్తనాలని ఇలా సంచిలోకి అయితే వేసేసినాను అనమాట. ఇంకా ఇవైతే పాతవి, ఇవి కూడా కొన్ని ఒలిసి పెట్టినాము. ఎందుకంటే తక్కువ వస్తే అప్పటికప్పుడు ఒలిసేకి అవ్వదు కదా అనేసి కొలిసేసి ఇంకా ఇద్దరైతే చెరగలేదు, వాళ్ళు మార్నింగ్ వచ్చి చెరిగినారు. ఇంకా నెక్స్ట్ డేనే వీళ్ళనే విత్తనాలు క్లీన్ చేయడానికి పిలిపించుకున్నాం ఇద్దరిని. వీళ్ళకైతే ఇంకా ఈరోజు కూలి. ఇలా జల్లిడి పట్టి చిన్న విత్తనాలన్నీ జల్లిడి కింద వెళ్ళిపోవాలి. ఎందుకంటే అవి వేస్తే మొలసవు పొలంలో. వీళ్ళే ఈ మధ్యాహ్నంకంతా ఏరేసినారు విత్తనాలు, మంచి విత్తనాలు. అందులో చెడిపోయినట్టువే ఎక్కువగా ఉన్నాయి, దబ్బలు అలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలా వేస్ట్ విత్తనాలు ఇవి. వేస్ట్ అంటే అవి ఆయిల్ ఆడించుకోవచ్చు మనకి. సాయంత్రం వరకు అయితే వీళ్ళు ఇలా మధ్యాహ్నం క్లీన్ చేసినారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి అయితే విత్తనం అయితే విత్తేసినాం అనమాట పొలంలో. ఇంతకీ నా వీడియో నచ్చిందా లేదా తప్పకుండా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల కొంచెం వీడియోకు ముందుకు వెళ్తుంది. లైక్ ఇవ్వమని అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ పెద్దవాడు నాకల్లే చూస్తుంది, ఎందుకు నువ్వు ఎప్పుడు వీడియోలు తీస్తుంటావు అని అడుగుతోంది. వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు, ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా నా ఫోన్లో పెట్టి చూపించినాను అనమాట వీడియో తీయగానే ఇలా ఉంటుంది అనేసి. చూడండి వాళ్ళు చేసే పద్ధతి ఎంత బాగుందో. ఇప్పుడు ఎవరు చాలా తక్కువ అండి. ఇంతకీ నా వీడియో నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.